హిందూ అమ్మాయిలని బీఫ్ తినమని, ఖురాన్ చదవమని, హిజాబ్ వేసుకోమని, కన్వర్ట్ అవ్వమని ఫోర్స్ చేస్తున్నారు. ఇది నాసిక్ మహారాష్ట్రలో ఒక కార్పొరేట్ ఐటీ కంపెనీ TCS లో జరిగిన కార్పొరేట్ జిహాద్. ల్యాండ్ జిహాద్ చూసినాం, లవ్ జిహాద్ పేరుతో ఎంతో మంది అమ్మాయిల ప్రాణాలు పోవడం చూసినాం, జిమ్ జిహాద్ పేరుతో ఎంతో మంది అమ్మాయిల జీవితాలు నాశనం అవ్వడం చూసినాం. ఇప్పుడు కార్పొరేట్ జిహాద్ చూస్తున్నాం. వీళ్ళందరి టార్గెట్ హిందూ అమ్మాయిలే. ఇదంతా చేసేది వాళ్ళతో పనిచేసే కొలీగ్స్ కాదు, అక్కడ ఉండే మేనేజర్లు, HRలు, అడ్మిన్లు, వీళ్ళంతా కలిపి ఒక గ్రూపే ఉంది. టార్గెట్ చేసి బలవంతంగా బీఫ్ తినిపిస్తుండే, ఫాస్టింగ్ ఉందామని ఫోర్స్ చేస్తుండే, నమాజ్ చదివిస్తుండే. నువ్వు మా మాటిను, నీకు ప్రమోషన్ వస్తుంది, లేదంటే నిన్ను జాబ్ లో నుంచి తీసేస్తామని బెదిరిస్తుండే. అయినా మాట వినకపోయేసరికి సెక్సువల్ గా హెరాస్మెంట్ చేస్తున్నానంట. ఇదంతా 2022 నుంచి జరుగుతుంది. 4 years గా జరుగుతుంది. ఇప్పటికీ ఒక అమ్మాయి ధైర్యం తెచ్చుకొని ఇంటోళ్ళకి చెప్పి పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చింది. ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ ఆ కంపెనీలో జాయిన్ అయ్యి సీక్రెట్ ఆపరేషన్ చేసింది. ఆపరేషన్ లో మొత్తం బయటపడ్డది. ఆ 9 మంది గ్రూప్ అయితే పోలీస్ పట్టుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఈ వీడియో వీలైనంత మందికి షేర్ చేయండి. మన ఆడపిల్లల్ని కాపాడుకోవడం మన బాధ్యత. ఇలాంటి నా కొడుకుల్ని ఏం చేయాలో కామెంట్ లో చెప్పండి. జై హింద్.